యుద్ధం కనుక జరగకపోతే అణుబాంబులు లాంటిది కనుక వేయడం కానీ లేకపోతే యుద్ధం పీక్ స్టేజ్కి కానీ లేకపోతే మాత్రం పుతిన్ భారతదేశానికి వస్తాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్లో పర్యటించబోతున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రెస్ కార్యదర్శి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. ఇరు దేశాల నేతలు ప్రతి ఏటా రష్యా భారత్లో పర్యటించే క్రమంలో భాగంగా ఈ పర్యటన ఉండబోతోంది. పుతిన్ పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదని, వీటి మీద ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించారు. జూలైలో మాస్కో సందర్శనకు వెళ్లిన సందర్భంగా ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ని భారత్లో పర్యటించాల్సిందిగా కోరారు. రష్యాలోని కజన్లో ఇటీవల జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోడీ పుతిన్తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆయనతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద మరింత ఆందోళన, అంతర్జాతీయ అస్థిరతలు నెలకొంటున్న వేళ భారత్లో పుతిన్ పర్యటన వార్తలు ప్రాధాన్యత అందుకుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ముగిసిపోతే ఓకే, ముగియకపోతే ఆ భారతదేశానికి పుతిన్ వచ్చే సందర్భంలో చర్చలు, శాంతి చర్చలు ఎండింగ్ దశకు ఉండొచ్చును. లేదా ఈలోపు అణుబాంబు వేయడం లాంటిది ఏదైనా చేస్తే అది పెను యుద్ధానికి దారితీస్తే అప్పుడైనా శాంతి చర్చలు ఇండియాలో ఉంటాయి. గతంలో కూడా ఇండియాకి రావాల్సి ఉంటే చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన సందర్భం కూడా ఉంది.